సర్వనాశనం చేశారని సత్తెనపల్లి ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు వైసీపీ ఎంపీలు వ్యతిరేకించారని అన్నారు. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్కు ధన్యవాదాలు. సౌండ్ కొంచెం స్నాక్స్ ఇచ్చారా? సౌండ్ ఆగిందా? చెప్పచ్చా? రాష్ట్ర విభజన తర్వాత 2014-2019 మధ్యలో అన్ని పార్టీల కన్సెన్సస్తో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర. అసెంబ్లీ రాజధాని నిర్మాణాన్ని 14-19 మధ్యలో నిర్మాణాలు కూడా స్టార్ట్ అయినాయి. కొన్ని బిల్డింగ్స్ 40%, కొన్ని బిల్డింగ్స్ 60%, కొన్ని బిల్డింగ్స్ 70%, కొన్ని 80% అలాగే కంప్లీట్ అయినాయి. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కూడా అమరావతినే రాజధానిగా ఉంచుతాను అని చెప్పేసి బయట చెప్పాడు, లోపల చెప్పాడు. మీకు గుర్తుండి ఉంటుంది, అందరూ కూడా గుంటూరు జర్నలిస్టులే, మీరంతా ఉండుంటారు. 2019లో మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా? మీలో ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు కదా. ఆ మీటింగ్లో రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తాడా లేదా అని చెప్పేసి నేను టీవీలో లైవ్ చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఆ మీటింగ్లో నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంచుతానని చెప్పేసి ఆ రోజున క్లారిటీ ఇచ్చాడు గుంటూరు ప్రజలకి. కానీ అధికారంలోకి రావడంతోనే మాట తిప్పను మడమ తప్పను అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి మాట తప్పి 3 రాజధానులని 3 ముక్కలు ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. నేను మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద బీజేపీలో ఉన్నప్పటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద ఫైట్ చేశాం. ఐ వాజ్ ది ఫస్ట్ పాలిటీషియన్ అమరావతి వెళ్ళి రైతుల్ని విజిట్ చేసినటువంటి పాలిటీషియన్. ఆ రోజున అమరావతి రైతులకి ధైర్యం చెప్పి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది అని చెప్పేసి ఆ రోజున ధైర్యం చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటిది 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా తన స్వలాభం కోసం, స్వార్థం కోసం విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళని చూస్తే బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితులు
ఆ 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉత్తరాంధ్రలో సామాన్యమైనటువంటి అరాచకాలు చేయలే.